అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాటలు చెప్పి జనాన్ని ముంచేసింది, అడిగిన వారిని బెదిరించింది, బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టింది. జైలుకెళ్ళినా బయటకొచ్చి దర్జాగా బతకచ్చు అనుకుంది. కానీ జనం ఉసురు పోసుకున్న మహాతల్లిని నిలబెట్టి వేలం వేస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ. వేల మందిని డిపాజిట్ల పేరుతో మోసగించిన నౌహీరా షేక్ ఆస్తుల ఆక్షన్ మొదలైంది. అమాయకుల్ని బుట్టలో వేసుకుని హీరా గోల్డ్ గ్రూప్ తిన్నదంతా కక్కించే పనిలో ఉంది ఈడీ. అమ్మకానికి నౌహీరా షేక్ ఆస్తులు 19.64 కోట్ల రూపాయల ఆస్తిని వేలం వేసిన ఈడీ. 428 కోట్ల రూపాయల ఆస్తుల అటాచ్మెంట్. జనాన్ని ముంచడం, తర్వాత చేతులు ఎత్తేయడం ఘరానా మోసగాళ్లకు అలవాటైపోయింది. మహా అయితే 4 రోజులు జైలుకెళ్లొస్తామని దేనికైనా తెగబడే వాళ్లు ఎక్కువైపోయారు. తెలంగాణ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఎందరికో టోపీ వేసిన నౌహీరా షేక్ కూడా అదే బాపతు. కానీ జైలుతో సరిపెట్టలేదు కేంద్ర దర్యాప్తు సంస్థ. జనం సొమ్మును ముక్కు పిండి వసూలు చేసే పనిలో ఉంది. ఆస్తులు అటాచ్ చేయడమే కాదు, ఆక్షన్ కూడా వేస్తోంది. హీరా గ్రూప్ పేరుతో వేల మందిని ముంచేసిన నౌహీరా షేక్ కి చెందిన 19,64,00,000 విలువ చేసే ఆస్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేలం వేసింది. కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేసింది. దర్యాప్తులో నౌహీరా షేక్ కి చెందిన 428 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరికొన్ని ఆస్తులకు త్వరలోనే వేలం నిర్వహిస్తామని, వచ్చిన సొమ్ముని మోసపోయిన బాధితులకు అందేలా చూస్తామంటోంది. దేశవ్యాప్తంగా డిపాజిట్ల పేరుతో హీరా గ్రూప్ ద్వారా 5,978 కోట్ల రూపాయలు సేకరించింది నౌహీరా షేక్. సంవత్సరానికి 36% లాభాలు ఆశ చూపి అందరినీ మోసగించింది. డిపాజిట్లతో వచ్చిన డబ్బుతో భారీగా అక్రమాస్తులను కూడబెట్టింది. బంధువులు, బినామీల పేర్ల మీద ఆస్తులు కొనుగోలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలను మోసం చేశారన్న ఫిర్యాదులపై నౌహీరా షేక్ పై కేసు నమోదైంది. హీరా గోల్డ్ కుంభకోణంతో దాదాపు 1,72,000 మంది ఇన్వెస్టర్లు మోసపోయినట్లు అంచనా. నౌహీరా షేక్ పై దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదయ్యాయి. మనీ లాండరింగ్ కేసులో 2018 అక్టోబర్ 16న నౌహీరాను అరెస్టు చేశారు. నౌహీరా షేక్ ఇతరులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు రాష్ట్రాల పోలీస్ శాఖలు నమోదు చేసిన అనేక ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. బాధితులకు నష్టపరిహారం అందించేందుకు అటాచ్ చేసిన ఆస్తులను వేలం వెయ్యాలని ఈడీ సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేసింది. అనుమతి లభించడంతో ఎంఎస్టీసీ ద్వారా పలు ఆస్తులను వేలం వేశారు. ఆక్షన్లో పాల్గొంటున్న వారిపై నౌహీరా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఈడీ అధికారులు కొన్నాళ్ల క్రితం సుప్రీంని ఆశ్రయించారు. జనాన్ని నిలువునా దోచుకున్న నౌహీరా షేక్ తన పేరుతో కేవలం 3 ఆస్తులే ఉన్నాయని బుకాయిస్తోంది. ఆస్తుల ఆక్షన్ మొదలు కావడంతో హీరా దోచుకున్న సొమ్ములో కొంతైనా రికవరీ అవుతుందనే ఆశతో ఉన్నారు బాధితులు.